నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వర్ణవేదిక. ఇవాళ మనం వచ్చేసాము ఆల్ టైమ్ ఫేవరెట్ రాజేంద్ర జ్యువెలర్స్ కండి. సో యాజ్ యూజువల్ మన ఛానల్ని ఎప్పుడు ఫాలో అయ్యే వాళ్ళకి చెప్పనక్కర్లేదండి, రాజేంద్ర జ్యువెలర్స్లో జ్యువెలరీ ఐటమ్స్ ఎలా ఉంటుంది, ఎంత తక్కువలో మనకి గ్రాండ్ లుక్ వచ్చే ఐటమ్స్ ఎలా తయారు చేస్తారు అనేది. అలానే ఎవ్రీ వీక్ మోడల్స్ అనేవి చేంజ్ అయిపోతూ ఉంటాయండి. ఈ వీక్ చూసిన మోడల్ నెక్స్ట్ వీక్ ఉండదు. సో మన ఛానల్ ద్వారా అన్ని అప్డేట్స్ కూడా మనము పోస్ట్ చేస్తూ ఉంటాము. సో ఇవాల్టి స్పెషల్ వీడియో వచ్చేసి మనకి సీజెడ్ చోకర్స్ చూపించిపోతున్నానండి. సో ఈ వీడియోలో మీకు చూపించే కలెక్షన్లో ఏదైనా నచ్చి మీరు ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే పైన స్క్రోల్ అవుతుంది కదండి, ఆ నెంబర్కి ఎంక్వైరీ చేయొచ్చు. సో దట్ వాళ్ళు మీకు డీటెయిల్స్ అనేది చెప్తారు. ఎమరాల్డ్లో డిజైన్ చేసిన చోకర్ అనమాట, చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనకి హ్యాంగ్ అవుతూ ఉంటాయండి. సో ఎమరాల్డ్లో మనకి స్క్వేర్ అలానే మనకి రౌండ్ షేప్లో అయితే ఇచ్చున్నారు. రియల్ ఎమరాల్డ్స్ అనమాట ఇవి. ఇది కూడా కస్టమైజేషన్ అనమాట. సో ఇది వచ్చేసి మనకి జస్ట్ 138 గ్రామ్స్ పడుతుందండి. సో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇందులో యూజ్ చేసినవి సీజెట్స్ అండి. ఇలా కావాలి అంటే రూబీ కాన్సెప్ట్లో కూడా చేసిస్తారు. అలానే రూబీ ఎమరాల్డ్ కాన్సెప్ట్ కాంబినేషన్లో కూడా కావాలన్నా కూడా చేసిస్తారండి. సో ఇది వచ్చేసి మనకి 3D మోడల్లో వస్తుందండి. స్టోన్ ఏదైతే ఉందో మనకి పైన వరకు వస్తుంది. సో అలానే మనకి జౌసీ పర్ల్ చుట్టూ కూడా సరోస్కి స్టోన్స్తో ఇలా డిజైన్ చేశారండి లీఫ్ మోడల్లో. చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. సో ఇక్కడ సౌసీ పర్ల్ కూడా మనకి చిన్న చిన్నగా పైన హ్యాంగ్ చేసి ఉన్నారనమాట. క్యాప్స్ కూడా ఇచ్చారు. ఇది మనకి చాలా తక్కువ వెయిట్లోనే వస్తుందండి. జస్ట్ 37 గ్రామ్స్ అనమాట. నేను మీకు మెన్షన్ చేస్తున్నాను కదా రాజేంద్ర జ్యువెలర్స్ వాళ్ళ యొక్క కాంటాక్ట్ నెంబరు. ఈ చోకర్స్ వరకు మాత్రమే. మీకు ఏదైనా నచ్చితే వాళ్ళకి ఎంక్వైరీ చేయండి. పీస్ టు పీస్ డిఫరెన్స్ ఉంటుందండి. సో వాడే స్టోన్ని బట్టి కూడా వీటి ప్రైజెస్ ఉంటాయి. సో దానివల్ల నేను మీకు ఓన్లీ గ్రామ్స్ మెన్షన్ చేస్తున్నాను. జస్ట్ 37 గ్రామ్స్ పడుతుందండి ఇది. సో ఇది వచ్చేసి మనకి కంప్లీట్గా గోల్డ్ కాన్సెప్ట్లో ఉన్న చోకర్ అండి. ఇది మనకి 62 గ్రామ్స్ పడుతుంది. బట్ చాలా గ్రాండ్గా ఉంటుందండి. కింద వచ్చేసి మనకి మామిడి పిందెల మోడల్లో ఇలా ఇచ్చున్నారు. దాని మీద కూడా మనకి చిన్నగా లేజర్ కటింగ్ అయితే ఇచ్చారండి. రూబీ ఎమరాల్డ్ కాన్సెప్ట్లో వస్తుందండి. ఇక్కడ వచ్చేసి మనకి ఫ్లవర్ ఇలా ఉంటుంది రూబీస్ మోడల్లో. కంప్లీట్గా ఇవి వచ్చేసి మనకి సెమీ అన్కట్స్ అండి. సెమీ అన్కట్స్లోనే మనకి అవుటర్ లైన్ ఇచ్చున్నారు. కింద వచ్చేసి మనకి చిన్న చిన్నగా గోల్డ్ బాల్స్ అయితే ఇచ్చున్నారు. ఇక్కడ సౌసీ పర్ల్స్ అయితే యూజ్ చేయలేదండి. కంప్లీట్ గోల్డ్ కాన్సెప్ట్ కదా. సో మనకి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. నెట్ మోడల్లో వస్తుందండి. యాక్చువల్గా నేను ఇంతకుముందు కూడా మీకు ప్రీవియస్ వీడియోస్లో టర్కీ చోకర్స్ కూడా చూపించుంటాను. సో ఆ టైప్లో వస్తుంది అనమాట. ఇది 62 గ్రామ్స్ అండి. అలాంగ్ మనకి రియల్ ఎమరాల్డ్ బీట్తో అయితే ఇలా పెట్టున్నారండి. రియల్ ఎమరాల్డ్ స్టోన్ అనమాట. లేదు మనకి కస్టమైజేషన్ ఇక్కడ రూబీ కావాలి, ఇక్కడ ఎమరాల్డ్ కావాలన్నా కూడా పెట్టించుకోవచ్చు. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. డిజైనర్ పీస్ అనమాట. కంప్లీట్గా మనకి ఇలా లీవ్స్తో ఫ్లవర్స్తో డిజైన్ చేస్తున్నారు. చాలా చిన్న మినిమల్ వర్క్ అండి. ఇది మనకి ఏంటి అంటే వర్క్కి చాలా టైం పడుతుంది. ఆల్మోస్ట్ 1 మంత్ వరకు పడుతుందండి ఇది చేయడానికి ఆర్డర్ ఇస్తే. మీకు కనుక నచ్చినట్లయితే రాజేంద్ర జ్యువెలర్స్ వాళ్ళ యొక్క కాంటాక్ట్ అడ్రస్ డీటెయిల్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. ఒకసారి అయితే చెక్ చేసేయండి. ఇది జస్ట్ శాంపుల్ మాత్రమే. ఇలాంటి హెవీ వెయిట్స్లో ఉన్నవైతే నెంబర్ ఆఫ్ ఉంటాయి. అలానే మనకి తక్కువ వెయిట్లో ఉన్నాయి కూడా నెంబర్ ఆఫ్ అయితే అవైలబుల్గా ఉంటాయి చేశారండి. సో దానివల్ల మనకి నెక్కి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఎమరాల్డ్ పెద్ద సైజులో ఉన్న రియల్ ఎమరాల్డ్ అయితే వేసున్నారు. సో ఇలా ఉంటుంది. ఆల్ ఓవర్ చోకర్ అయితే చాలా పెద్ద సైజ్ అండి. ఇది వచ్చేసి మనకి డిఫరెంట్ చోకర్ అండి. కంప్లీట్ గా మనకి రియల్ సరోస్కీస్ అయితే యూజ్ చేస్తున్నారు. ఆల్టర్నేటివ్ లో వచ్చేసి మనకి రూబీ ఎమరాల్డ్ అయితే ఇచ్చారండి. సో మధ్యలో రామ్ పరివార్ కాన్సెప్ట్ లో ఇచ్చారు. సైడ్స్ వచ్చి పికాక్స్ మనకి మిర్రర్ కటింగ్ వర్క్ లో వస్తుందండి. సో చాలా బ్యూటిఫుల్ గా ఉన్నది. ఇదైతే మనకి చోకరు. సౌసీ పర్ల్స్ అయితే బిగ్ సైజ్ ఇచ్చారండి. 9 mm బిగ్ సైజ్ లో ఇచ్చున్నారు. దానికి కూడా మనకి చిన్న చిన్న సరోస్కీస్ తో క్యాప్స్ అయితే ఇలా డిజైన్ చేశారు. సో ఈ చోకర్ వచ్చేసి మనకి 85 గ్రామ్స్ పడుతుందండి. 85 గ్రామ్స్ పడుతుంది అనమాట. కంప్లీట్ మనకి డైమండ్ ఫీల్డ్లో ఉంటుంది. ఇది సరోస్కీస్తో యూజ్ చేశారు. బడ్జెట్ ఫ్రెండ్లీగా యూజ్ చేశారండి. సో ఇలాంటి చోకర్ మనం డైమండ్ ప్యాటర్న్లో అయితే కనుక నెంబర్ ఆఫ్ ఐటమ్స్ అయితే ఉంటాయి. ఇది మనకి బడ్జెట్ ఫ్రెండ్లీగా 85 గ్రామ్స్లో డిజైన్ చేశారండి. సో ఇది వచ్చేసి మనకి మోజోనైట్స్తో చేసిన చోకర్ అండి. కంప్లీట్ మోజోనైట్స్ లుక్ అనేది ఆల్రెడీ యూజ్ చేసే వాళ్ళకి తెలుస్తుంది. చాలా గ్లిటరింగ్ ఉంటుంది. సైడ్స్లో వచ్చి పికాక్స్ ఇచ్చున్నారు. పికాక్స్ కూడా మనకి యాంటిక్ పాలిష్లో అయితే ఇచ్చున్నారండి మోజోనైట్స్. అలానే కింద వచ్చేసి మనకి సౌసీ పర్ల్స్ యూజ్ చేశారండి. పర్ల్స్ కూడా మనకి చాలా చిన్న సైజులో యూజ్ చేశారు. పైన మనకి యూజువల్గా సరోస్కి స్టోన్స్ అలానే సరోస్కి ముత్యాలు ఏవైతే ఉంటాయో అవి మనకి ఇలా అటాచ్ చేస్తారు. బట్ దీనికి హైలైట్ ఏంటి అంటే రూబీ బీట్స్ అండి. రూబీ బీట్స్ ఇలా అటాచ్ చేస్తున్నారు. యాంటిక్ పాలిష్లో ఇచ్చారు. మధ్యలో వచ్చేసి బిగ్ సైజు ఎమరాల్డ్ స్టోన్ అయితే ఇచ్చున్నారండి. రియల్ అనమాట. ఇవి వచ్చేసరికి మనకి కింద వచ్చేసి మొనాలిసా బీట్స్ యూజ్ చేశారండి. అలానే ఇక్కడ చూస్తున్నారు కదా సరోస్కి స్టోన్స్ ఇచ్చారు. సో ఇలా ఉంటుందండి.
కింద కూడా మనకి చిన్న స్టోన్ ఇచ్చున్నారు, సరోస్కి స్టోను. దానికి మనకి బసర ముత్యాలు అంటారు కదా, చిన్న చిన్న ముత్యాలు హ్యాంగ్ చేశారు. సో ఇది వచ్చేసి మనకి 92 గ్రామ్స్ పడుతుందండి. ఇది వచ్చేసి మనకి మోజోనైట్స్తో కస్టమర్ డిజైన్ చేయించుకున్న డిజైనర్ పీస్ అండి. యాక్చువల్గా ఇందులో మనకి మిర్రర్ కటింగ్ వర్క్ వస్తుంది. అలానే మోజోనైట్స్ కూడా మంచి క్వాలిటీ ఉన్నవి, వాళ్ళు కస్టమైజేషన్ చేయించుకున్నారనమాట. ఇక్కడ వచ్చేసి మనకి ఎమరాల్డ్ బిగ్ సైజ్లో ఇచ్చున్నారు. చుట్టూ వచ్చి సరోస్కి స్టోన్ వస్తుంది. అలానే మనకి ఇవన్నీ కూడా మోజోనైట్స్ అండి. మోజోనైట్స్ అనేది మనకి చాలా గ్రాండ్ లుక్ వస్తుంది. అలానే ఇక్కడ సరోస్కి స్టోన్స్ ఇక్కడ వచ్చేసి మనకి సరోస్కి పర్ల్స్ అయితే ఇచ్చున్నారండి. సౌత్ సీ పర్ల్స్ అనమాట. సరోస్కి పర్ల్స్ చెప్పండి. సో ఇక్కడ వచ్చేసి మనం నార్మల్గా సౌత్ సీ పర్ల్స్ అయితే యూజ్ చేస్తామండి. బట్ ఇది కస్టమైజేషన్ కాబట్టి వీళ్ళు వచ్చి సరోస్కి పర్ల్స్ అయితే పెట్టించుకున్నారు. సో కంప్లీట్ అటాచ్మెంట్ అనమాట. సో ఇది వచ్చేసి మనకి ఎమరాల్డ్ బీడ్స్ అండి, రియల్ ఎమరాల్డ్ బీడ్స్ అనమాట. మధ్యలో వచ్చేసి చిన్న చిన్న బసర ముత్యాలు అయితే అటాచ్ చేస్తున్నారు. సో చాలా గ్రాండ్గా ఉంటుందండి. ఇలా చూసేదానికన్నా కూడా ఇది స్కిన్ మీద పెట్టుకుంటే దీని అపిరెన్స్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్ మీరు బాగా అబ్జర్వ్ చేయాల్సింది ఫైన్ ఫినిషింగ్ అండి. సో పీకాక్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి మిర్రర్ కటింగ్లో వస్తుంది. చాలా బ్యూటిఫుల్గా ఉంది. మనం గోల్డ్ ఎంత పెట్టామో అనే దానికన్నా కూడా ఫైన్ ఫినిషింగ్ ఉందా లేదా అనే చూస్తూ ఉంటాము గోల్డ్ షాప్స్లో. అలాంటి షాప్ కావాలి అంటే విజయవాడ సరౌండింగ్లో ఇంద్ర జ్యువెలర్స్ అండి. ఇది వచ్చేసి మనకి 92 గ్రామ్స్ పడుతుందండి. 92 గ్రాముల 420 మిల్లీలు పడుతుంది. వాళ్ళ బడ్జెట్లో వాళ్ళు డిజైన్ చేయించుకున్నారు. రిజర్వేషన్ కాబట్టి మనకి వేస్టేజ్ ఆల్మోస్ట్ 10 to 12% వరకు ఉంటుందండి. సో ఇలా డీటెయిల్స్ ఏమైనా కావాలన్నా, మీరు కస్టమైజేషన్ చేయించుకోవాలన్నా, మీ దగ్గర ఏదైనా పిక్స్ ఉన్నాయి, అలానే సేమ్ ఫైన్ ఫినిషింగ్లో కావాలన్నా కూడా రాజేంద్ర జ్యువెలర్స్కి అప్రోచ్ అవ్వచ్చండి. సో మనకి ఇన్ టైంలో డెలివరీ అయితే చేస్తారు. సో ఇది వచ్చేసి మనకి ఎమరాల్డ్ స్టోన్ అయితే ఇచ్చున్నారండి. సైడ్స్ అంతా కూడా మనకి సీజెట్ స్టోన్స్ అయితే ఇచ్చున్నారు. సీజెట్స్లో కూడా చిన్న చిన్న సీజెట్స్ అండి. సైజ్ మనకి చిన్నదనమాట. సో దానివల్ల చోకర్ అనేది చాలా బ్యూటిఫుల్గా వస్తుంది. ఇది మనకి జస్ట్ 58 గ్రామ్స్ అండి. యాక్చువల్గా నేను ప్రీవియస్గా నార్మల్ గోల్డ్ చోకర్స్ అయితే పెట్టున్నాను రాజేంద్ర జ్యువెలర్స్ నుంచి. సీజెట్ కావాలని రిక్వెస్ట్ పెట్టున్నారు. సో ఇలా వస్తాయండి. ఇవి జస్ట్ శాంపిల్ మాత్రమే, మనకి వీడియో లెంత్ అయిపోతుందని చెప్పేసి ఒక 10 పీసులు మాత్రమే చూపించిపోతున్నాను. సో 9 గ్రామ్స్ పడుతుంది. ఎమరాల్డ్ కాన్సెప్ట్లో చూసారు కదా ఇంతకుముందు. ఇది వచ్చి మనకి రూబీ కాన్సెప్ట్. సో ఇలా ఉంటుందండి. ఇది వచ్చేసి మనకి సౌత్ సీ పర్ల్ పైన కూడా మనకి సీజర్స్తో చేసిన క్యాప్స్ అయితే ఇచ్చున్నారండి. సింపుల్ అండ్ సోబర్గా ఉంటుంది. యాక్చువల్గా చోకర్స్కి ఏంటి అంటే బ్యాక్ సైడ్ చైన్ కన్నా కూడా థ్రెడ్ బాగుంటుందండి. థ్రెడ్ ఏంటంటే అడ్జస్టబుల్గా ఉంటుందన్నమాట. సో ఇది వచ్చేసి మనకి తక్కువలో కావాలి అంటే ఇలా తీసుకోవచ్చు అండి. జస్ట్ 3 కాసుల్లోనే మనకి ఇట్లా చోకర్ అయితే తీసుకోవచ్చు. రూబీస్ ఎమరాల్డ్స్ కాన్సెప్ట్లోనే చిన్న చిన్న సైజులో ఇచ్చారండి. సో మధ్యలో వచ్చేసి మనకి మ్యాంగో డిజైన్లో ఇచ్చున్నారు. చిన్న లీఫ్ మోడల్లో అయితే ఇచ్చారండి. ఇక్కడ వచ్చేసి మనకి టియర్ డ్రాప్ స్టేప్లో చిన్న రూబీ అయితే ఇచ్చున్నారు. 24 గ్రాముల 450 మిల్లీలు అంటే మనకి ఆల్మోస్ట్ 3 కాసుల్లో వచ్చేస్తుందండి ఇది. సో ఇది వచ్చేసి మనకి సీజర్స్లోనే బ్యూటిఫుల్గా ఉన్న చోకర్ అండి. నార్మల్గా క్లమ్జీగా ఉంటాయి కదా. సో ఇక్కడ వచ్చేసి మనకి జస్ట్ సెల్ఫ్ లైన్స్ టైప్లోనే ఇచ్చున్నారు. లక్ష్మీ అమ్మవారు అయితే వస్తుంది. చిన్న చిన్న సర్కిల్స్లో రూబీస్ ఎమరాల్డ్స్ అయితే ఇచ్చున్నారు. లక్ష్మీ అమ్మవారు కూడా మనకి కంప్లీట్ గోల్డ్ కాన్సెప్ట్లో ఇచ్చారండి. ఇది వచ్చేసి మనకి ఎవర్ గ్రీన్ మోడల్ అవుతుంది. ఎందుకంటే సీజర్స్లో క్లమ్జీగా ఉన్నది కాకుండా కొంచెం యూనిక్గా కావాలంటే ఇలా తీసుకోవచ్చు. ఇది వచ్చి మనకి జస్ట్ 35 గ్రాముల 950 మిల్లీలు పడుతుంది. చోకరు పికాక్ డిజైన్లో డిజైన్ చేశారండి. ఇక్కడ వచ్చేసి మనకి డిఫరెంట్ సీజెట్ స్టోన్స్ అయితే ఇచ్చారు. బ్లూ కలర్లో కూడా రూబీస్ ఎమరాల్డ్స్ కాన్సెప్ట్లోనే కంప్లీట్ జాలీ టైప్లో ఇచ్చారండి. ఇది వచ్చేసి మనకి 29 గ్రామ్స్ పడుతుంది. యాక్చువల్గా చాలామంది సీజెట్ చోకర్ చేసేటప్పుడు రేట్ ఎలా తీసుకుంటారు, వీటి కాస్ట్ ఎలా పడుతుందని చాలా డౌట్స్ అడుగుతున్నారండి. యాక్చువల్గా చోకర్ టు చోకర్ డిఫరెన్స్ ఉంటుందండి. యాక్చువల్గా సీజెట్స్ క్వాలిటీ బట్టి కూడా ఉంటుందన్నమాట. మనకి రాజేంద్ర జ్యువెలర్స్లో అన్నీ కూడా ప్రీషియస్ స్టోన్స్ యూజ్ చేస్తారండి. సెమీ ప్రీషియస్ అనేది ఎక్కడ ఉండదు. ఓన్లీ నవరత్నాల్లో మాత్రమే సెమీ ప్రీషియస్ యూజ్ చేస్తారు. అది కూడా ఎందుకు అంటే మనకి ఆస్ట్రాలజీ ప్రకారం ప్రాబ్లం అవుతుంది కాబట్టి అలా యూజ్ చేస్తారు. ఇవి వచ్చేసి ప్రీషియస్ అనమాట. స్టోన్ యొక్క క్వాలిటీని బట్టి మనకి స్టోన్ కాస్ట్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఒకసారి మీకు పీస్ నచ్చి చోకర్లో ఏదైనా కావాలి అంటే వీటిలో డిఫరెంట్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయట్లేదండి. ఎంక్వైరీ చేస్తే వాళ్ళు అనేది మీకు చెప్తారు క్లియర్గా.